ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీస్లో లే ఆఫ్స్ వచ్చేస్తున్నాయి. చాలా వరకు ఉద్యోగాల కోత జరుగుతోంది. కంపెనీస్ యొక్క ఇన్కమ్స్ తగ్గిపోవడం కారణమా, లేదా ప్రపంచవ్యాప్తంగా అన్సర్టెనిటీ అనిశ్చితి కారణమా, లేదా కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చొచ్చుకుపోతుందా? ఇదే పెద్ద ఇష్యూ అన్నమాట. సో మనం చూస్తే కనుక మైక్రోసాఫ్ట్ రీసెంట్గా దాదాపు 6,000 మందిని తీసేసింది. ప్రపంచవ్యాప్తంగా 130 పెద్ద పెద్ద కంపెనీస్లో 61,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు గత 3 నెలల్లో. మైక్రోసాఫ్టే కాదు, గూగుల్ కూడా చాలా బయటికి ఎక్కువ తెలియనీయకుండా ఉద్యోగాల కోత మొదలెట్టింది. ముఖ్యంగా గూగుల్ యొక్క అడ్వర్టైజ్మెంట్ అండ్ సేల్స్ సెక్టర్లో కానీ, మిగతా రకరకాల పిక్సెల్, ఆండ్రాయిడ్, క్రోమ్, క్లౌడ్ యూనిట్స్ వీటన్నిటిలో కూడా చాలా వరకు ఉద్యోగాలు తగ్గించేసింది. ఇక అమెజాన్ విషయానికి వస్తే, అమెజాన్ కూడా డివైజెస్ అండ్ సర్వీసెస్ యూనిట్లో కూడా స్టాఫ్ని కట్ చేసింది. ఇంకొక సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్, ఇది కూడా 5% స్టాఫ్ని తగ్గించేసింది అనమాట. ఐబిఎం సిఇఓ కూడా స్టాఫ్ని తగ్గించే దిశగా ఆలోచిస్తున్నారు. దీనికి ప్రముఖమైన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంటున్నారు. మనకు తెలుసు, కంపెనీలు రెవెన్యూస్ పెంచుకోవాలని ట్రై చేస్తాయి, కాస్ట్ తగ్గించుకోవాలని ట్రై చేస్తాయి. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, జనరేటివ్ ఏఐ కావచ్చు, ఇవన్నీ కూడా చొచ్చుకుపోతున్నాయి. అంటే హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ తగ్గించి ఏఐ రిసోర్స్ అనేది పెంచేస్తున్నాయి కంపెనీస్ అన్నమాట.